నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మతాచార్యపర్యంతం వందే గురు పరంపరం. శ్రీమాత్రే నమో నమః. శ్రడతా త్రిపుర సుందరే దేవతోభ్యో నమో నమః. సాయి స్వామి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షించేటువంటి నా బంధుమిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ మధ్యన కొంతకాలముగా ఛానల్కి దూరంగా ఉండడం జరిగింది కొన్ని అనివార్య కారణాల వల్ల. అలాగే 29వ తారీఖు శనివారం రోజున, మార్చి 29వ తారీఖు శనివారం రోజున సూర్యగ్రహణం ఉందా లేదా, ఉంటే ఎటువంటి పరిహారములు పాటించాలని చాలామంది అడగడం జరుగుతుంది, నా సోదరీమణులందరూ కూడా. అయితే ఈ మార్చి నెలలో వచ్చేటువంటి సూర్యగ్రహణము పాక్షిక సూర్యగ్రహణము. అయితే పాక్షిక సూర్యగ్రహణం అనడానికి కూడా ఇది మన భారతదేశంలో కనిపించని ఎడల, మన భారతదేశంలో కనిపించడం లేదు. కనిపించినటువంటి సూర్యగ్రహణము పరిగణలో ఉండదు కాబట్టి ఎటువంటి నియమనిష్టలు కానీ ఎటువంటి పరిహారములు కానీ పాటించవలసినటువంటి అవసరం లేదు. అలాగే గర్భిణీ స్త్రీలు కానీ, సాధకులు కానీ, జపం చేసుకున్నటువంటి వాళ్ళు కానీ ఎవరూ కూడా దీనికి సంబంధించినటువంటి పరిహారములు కానీ, ఏ నక్షత్రాల వారు, రాసుల వారు కానీ దానాలు ఇవ్వడం కానీ చేయడం కానీ ఆచరించదగ విషయము కాదు. అందుకు కాబట్టి గ్రహణం ఉందని ఎవ్వరూ కూడా బ్రింబేలు పడవలసినటువంటి అవసరం లేదు. ఏ ఛానల్లో కూడా దీనికి సంబంధించి సూర్యగ్రహణం ఉంది కాబట్టి, లేకపోయినా సరే గ్రహణానికి అరిష్టము కలుగుతుంది కాబట్టి మీరు దానాలు ఇవ్వాలి, జపాలు చేయించాలనడం కూడా చాలా విరుద్ధమైనటువంటి పనులు. అటువంటివి కూడా మీరు ఎవ్వరూ కూడా నమ్మదగ్గదండి. ఈ గ్రహణం ఎటువంటి వారిపైన, ఏ నక్షత్రాల వారిపైన ఇది మీకు ఎఫెక్ట్ అన్నది చూపించడం లేదు కాబట్టి మీరు బ్రింబేలు పడవలసినటువంటి అవసరం లేదు, భయపడవద్దండి. అలాగే పరమేశ్వరి భద్రకాళీశ్వరి కృపాకటాక్షములందరికీ కూడా, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఉండాలని ఆ పరమేశ్వరుని వేడుకుంటున్నాను. శ్రీమాత్రే నమో నమః.